ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుని యొక్క వాక్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు మీతో కూడా కలిసి నాకు ఇచ్చిన శ్రేష్ఠ సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, మరి దేవుని యొక్క గ్రంథంలో నుండి మనందరికి చాలా సుపరిచితమైనటువంటి కీర్తన 23వ కీర్తన, భక్తుడైన దావీదు రాసినటువంటి కీర్తనలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు, ఆత్మీయ సత్యాలు ఈవేళ మరి మనం మాట్లాడుకోవడానికి దేవుడు కృప చూపించారు. జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు ఆలకించాలని మీకు తెలియచేస్తున్నాను. ఈ కీర్తన అంతట్లో కూడా రాజైనటువంటి దావీదు చెప్తున్నటువంటి మాట దేవుని గురించి, తన జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడో. ఇవాళ మనం ఆలోచన చేస్తే ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో దేవుడు ఆదరిస్తూ ఉంటారు. ఆ సమస్యను బట్టి, ఆ పరిస్థితిని బట్టి, ఆ శోధనను బట్టి, వారికి ఉన్నటువంటి అనుభవాల్లో ఒక్కొక్కరు దేవుణ్ణి ఒక్కొక్క విధంగా చూస్తూ ఉంటారు. కొంతమందిని తల్లిలాగా ఆదరించే దేవుడు, కొంతమందిని బాధ్యతాయుతంగా తండ్రిలాగా ఆదరించే దేవుడు, మరి కొంతమందికి స్నేహితునిగా ఉన్నటువంటి దేవుడు, మరి కొంతమందికి మరి సర్వశక్తునిగా ఉన్నటువంటి దేవుడు. వారు పొందుకున్న మేలును బట్టి, వారు అనుభవించిన అనుభవాన్ని బట్టి ఒక్కొక్కరు దేవుని గురించి ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ ప్రత్యేక సందర్భంలో దావీదు గారు చెప్పేటువంటి మాట ఏంటంటే, యెహోవా నా కాపరి. దేవాతి దేవుణ్ణి దావీదు కాపరిగా చూస్తూ ఉన్నారు. కాపరిగా ఎందుకు చూశారు దావీదు అని మనం ఆలోచన చేస్తే, ఒక కాపరి తన మందను మేపే క్రమంలో ఎంత బాధ్యతాయుతంగా, ఎంత జాగ్రత్తగా, ఎంత నిబద్ధతతో ఉంటాడో, ఆ విధంగా దేవాతి దేవుడు దావీదు పట్ల అంత నిబద్ధత, లేకపోతే అంత బాధ్యతాయుతంగా ఉన్నాడు అనే సత్యాన్ని దావీదు ఈవేళ ఈ కీర్తనలో తెలియజేస్తూ ఉన్నాడు. దానిలో ప్రాముఖ్యంగా మొట్టమొదటి అంశం ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అంటే లేమి లేని జీవితం నేను అనుభవిస్తాను. అంటే ఇప్పుడు ఈ కీర్తన రాసేటంత వరకు కూడా కరువు అంటే ఏంటో, క్షామము అంటే ఏమిటో దావీదుకు తెలియదు. అంటే ఒకవేళ అటువంటి సందర్భాలు వచ్చినా, ఆకలితో ఉన్నటువంటి సందర్భాలు వచ్చినా, అనుకున్నది పొందలేని సందర్భాలు వచ్చినా, దేని కొరకైనా సమయానికి మించి ఎదురు చూసిన సందర్భం ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎప్పుడూ కూడా ఆ క్షామముతో, ఆ లేమితో, ఆ కరువుతో దావీదును అట్లానే అట్టిపెట్టలేదు. ఎందుకు దావీదు దేవుని కాపరి అన్నాడంటే, లేమి లేని జీవితం దావీదుకు దేవుడిచ్చాడు. దీనిలో ప్రాముఖ్యంగా మనం చూడవలసినటువంటి అంశం ఏంటంటే, కాపరి అని ఎందుకు సంబోధించాడు అంటే, కాపరికి ఉన్నటువంటి గొప్ప తత్వం ఏంటంటే, కాపరి ఎప్పుడు కూడా మందను విడిచిపెట్టాడు. కాపరి ఎప్పుడు కూడా మందను విడిచిపెట్టాడు. అంటే దావీదు యొక్క ఉద్దేశం ఏంటంటే, తాను ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధి తనతో లేకుండా ఉండలేదు. ఎప్పుడు దావీదుతో దేవుడు ఉన్నాడు. ఒక చక్కటి కీర్తన మనం చూస్తాం 125వ కీర్తనలో, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు తన ప్రజల చుట్టూ దేవుడు ఎప్పుడు కూడా అట్లా ఉంటాడంట. దేవుడు ఉంటాడు, తన ప్రజల చుట్టూ దేవుడు ఉంటాడు. అంటే ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాడు, ఎప్పుడు కూడా మనలను ఎడబాసేవాడు కాడు. దావీదు యొక్క అనుభవం అదే. నా దేవుడు నన్ను చిన్ననాటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక్క క్షణం కూడా నన్ను విడిచిపెట్టలేదు. ఒక్క క్షణం దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తే ఏమైపోయేవాళ్ళం మనం పిల్లారా. ఈ వాక్యం వింటున్నా మనందరూ కూడా సజీవులుగా ఉండగలిగామంటే, ఆనందంగా, తృప్తిగా, సంతోషంగా, ఆత్మీయంగా బ్రతికి ఉన్నాము అంటే అర్థం ఏంటంటే, దేవుడు మనల్ని విడిచిపెట్టిన వాడు కాడు, మన చుట్టూ ఉన్నటువంటి వాడు. అందుచేత రోమపత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది, యెహోవా మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు. యెహోవా మన పక్షమునుండగా అంటే దేవుడు ఎప్పుడూ కూడా మన పక్షాన ఉండే దేవుడు. ఆయన మనలను కాపాడేవాడు, నిన్ను కాపాడేవాడు, కునికడు నిద్రపోడు. ఆయన సమీపంగా ఉండే దేవుడు, ఎప్పుడు కూడా మనతో ఉండే దేవుడు. మనకు లేమి లేకుండా ఎందుకు అంత సమీపంగా, ఎందుకు మన చుట్టూ ఆవరించి ఉంటాడు, ఎందుకు మన చేయి పట్టుకుని నడిపిస్తాడు. చూడండి, కాపరి ఎప్పుడు కూడా పగలంతా మందతో ఉంటాడు. మరలా రాత్రికి వచ్చేటప్పటికి మందను దొడ్డలోనికి చేర్చిన తరువాత అట్లా విడిచిపెట్టి తన సుఖాన్ని తాను కోరుకోడు. మరలా
కునుకకుండా, నిద్రపోకుండా, ఏ శత్రువు మంద మీద దాడి చేయకుండా రాత్రి సమయంలో కూడా మందను కాపాడుకునే బాధ్యత మరి కాపరి తీసుకుంటాడు. అట్లానే దావీదు జీవితంలో పగలు రాత్రి అని తేడా లేకుండా దేవాతి దేవుడు ఒక కాపరి వలె ఆయనను కాపాడాడు గనక, ఆయనతో ఉన్నాడు గనక ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎడారిలో, అడవిలో, గుహల్లో, కొండల్లో, మెట్టల్లో ఆయన దాగుకొనవలసినటువంటి పరిస్థితి వచ్చినా శత్రువు చేతికి దావీదును చిక్కకుండా, శత్రువే దావీదు చేతిలో పడేటట్టు చేసినటువంటి గొప్ప బాధ్యత కలిగినటువంటి వాడు, కాపరిగా తన బాధ్యతను నెరవేర్చిన వాడు దేవుడు అన్న సత్యాన్ని దావీదు గ్రహించాడు గనక ఆయన నా కాపరి అంటాడు. కనుక మన దేవుడు కాపరి అనగలిగే ఆ పేరుతో ఆయనను పిలవగలిగే అర్హత కలిగిన వాడు. మనలను కూడా కాపాడుతూ ఉన్నాడు, మన బిడ్డలను కాపాడుతున్నాడు, మనకు కలిగిన సమస్తాన్ని కాపాడుతున్నాడు. కాపరి ఎప్పుడు కూడా తన మందను విడిచిపెట్టి ఉండేవాడు కాడు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టి ఉండేవాడు కాడు. మన చుట్టూ ఆవరించి ఉన్నటువంటి దేవుడు, మనల్ని చేయి పట్టుకుని నడిపిస్తున్నటువంటి దేవుడు కనుక మనం కూడా ఈ సమయంలో ఆయనను కాపరిగా సంబోధించడానికి ఏమాత్రం కూడా సందేహించడానికి వీల్లేదు. రెండవది అంటాడు, కాపరికి ఉన్నటువంటి రెండో లక్షణం, ఒకటి ఎల్లప్పుడూ మందతో ఉండటమే కాకుండా పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. కాపరికి ఉన్న రెండో లక్షణం ఏంటంటే మంద యొక్క ఆకలిని ఎరిగినవాడు, మంద యొక్క ఆశను ఎరిగినవాడు, మంద యొక్క కోరికను ఎరిగినటువంటి వాడు, మంద యొక్క ఆరోగ్యాన్ని బట్టి, మంద యొక్క ఫలింపును బట్టి, మంద యొక్క అభివృద్ధిని బట్టి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగిన వాడు. నిజంగా దావీదు జీవితంలో పిల్లరా, దావీదు యొక్క ఆశ, దావీదు యొక్క అభివృద్ధి, దావీదు యొక్క ఆశీర్వాదం, దావీదు యొక్క ఫలింపును మనస్ఫూర్తిగా కోరుకున్నవాడు గనక ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు నిలబెట్టగలిగే ప్రణాళిక తాను బాల్య వయసులో ఉండగానే వేశాడు. అంటే ఎంత మంచి కాపరి ఆ దినాన దావీదు స్తుతిస్తున్నటువంటి దేవుడు. ఈవేళ మనం వింటున్నటువంటి దేవుడు ఎంత మంచి కాపరిగా ఉన్నాడో మనం ఆలోచన చేయాలి. దేవుడు ఎప్పుడు కూడా మంద యొక్క ఆశను తీర్చగలిగిన వాడు, తన బిడ్డల యొక్క ఆశను తీర్చగలిగిన వాడు. అందుచేత 22వ కీర్తనలో ఒక చక్కటి మాట, దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు. దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు. చక్కటి మాట. దేవుడు తృప్తి కలిగినటువంటి ఆహారాన్ని మనకివ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూస్తే, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం మనం ఒకసారి చూస్తే, యెహోవా నీతిమంతుని ఆకలి గొననీయడు. యెహోవా నీతిమంతుణ్ణి ఎప్పుడు కూడా ఆకలి గొననీయడు. 107వ సామెతల గ్రంథం ఒకసారి మనం 107వ కీర్తన 9వ వచనాన్ని కనుక మనం చూస్తే దానిలో కూడా ఒక చక్కటి మాట మనం చూడగలుగుతాం ప్రియులారా. 9వ వచనం ఏలయనగా ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గురిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, ఆకలి గురిన వారి యొక్క ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచే దేవుడు, మంద యొక్క ఆకలి తెలిసినవాడు, మంద యొక్క ఆశ తెలిసినవాడు, మంద యొక్క మరి ఉద్దేశం ఎరిగినటువంటి వాడు కనుక దేవుడు ఎప్పుడు కూడా మందను ఆకలితో విడిచిపెట్టేవాడు కాడు, బాధ్యత రాహిత్యం కలిగినటువంటి దేవుడు కాడు. కనుక దావీదు అంటాడు, ఏ సమయంలో దావీదుకు ఏది కావాలో, ఏ సమయంలో ఏ మేలు అవసరమో, ఏ సమయంలో ఏ కాపుదల అవసరమో, ఏ సమయంలో ఏ దీవెన అవసరమో, ఎప్పుడు దావీదును ఎట్లా దీవించాలో హెచ్చించాలో ముందుగానే ప్రణాళిక కలిగినటువంటి వాడు. మందను దొడ్డిలోనికి చేర్చిన తరువాత ఆ రాత్రిలోనే మరలా ఉదయకాలం మందను ఏ వైపుకు నడిపించాలి, ఎక్కడ పచ్చిక ఉంది, ఎక్కడ జలం ఉంది, ఎక్కడ అవి తృప్తిగా ఉంటాయి, ఎటు తోలుకుని వెళితే మరలా తృప్తి కలిగి మరలా గూటికి చేరతాయి అనే ప్రణాళిక అంతా కూడా ఆ రాత్రి సమయంలోనే కాపరి వేసుకొని ఉదయం కాగానే పిల్లరా ఆ వైపునకు వాటిని నడిపించగలిగినటువంటి గొప్ప మనస్తత్వం కలిగిన వాడు, బాధ్యత కలిగిన వాడు ఆ దావీదు స్తుతిస్తున్నటువంటి దేవుడు, కాపరిగా ఉన్నటువంటి దేవుడు. అదే దేవుడు ఈవేళ దేని గురించి మనం చింతపడవలసిన పని లేదు.
మన ఆకలి ఎరిగినవాడు, మన ఆశ ఎరిగినవాడు, మన ఉద్దేశం ఎరిగినవాడు, మనం ఏ విధంగా ఉండాలో ఎట్లా ఉండాలో ముందుగానే ప్రణాళిక వేసినటువంటి వాడు కనుక ఆ వైపుకు మనల్ని నడిపించి మన ప్రాణాలు తృప్తిపరిచే దేవుడని ఈవేళ నీవు నేను కూడా నమ్మి ఆయనను కాపరిగా మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. మూడవ లక్షణం ఏంటంటే కాపరి యొక్క లక్షణం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఇంత మంచి కాపరి చేతిలో ఉన్నటువంటి గొర్రె గాఢాంధకార లోయలోనికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మనం ఆలోచన చేయాలి. చాలా సందర్భాల్లో ప్రియులారా, ఆయన చేతిలో ఉండవలసినటువంటి భక్తులు, ఆయన చేయి పట్టుకుని నడవలసినటువంటి దేవుని బిడ్డలు కొన్నిసార్లు గాఢాంధకార లోయ అనుభవాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. కారణం ఏంటి? ఆయన చేయి పట్టుకుంటే, ఆయన మార్గాన్ని అనుసరిస్తే, వెంబడిస్తే ఆ మార్గం మనల్ని గాఢాంధకారానికి నడిపిస్తుందా? ఆ గాఢాంధకారంలో పడిపోయేటట్టు దేవుని యొక్క చేయి లేకపోతే దేవుని యొక్క మార్గం మనల్ని నడిపిస్తుంది అంటే కాదు పిల్లలు. కొన్నిసార్లు మనమే దారి తప్పుతాం. మన అవిధేయత వల్ల, మన అతిక్రమము వల్ల, మన మితిమీరిన ఆలోచన విధానం వల్ల, దేవుణ్ణి నిర్లక్ష్యం చేసిన విధానం వల్ల, తెలుసో తెలియకో మనము పొరపాటు చేసి దారి తప్పితే ఆ తప్పినటువంటి దారి మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే గాఢాంధకార లోయలోనికి నడిపించే అనుభవం ప్రియులారా. అయితే అప్పటి వరకు మనల్ని నడిపించిన దేవుడు, మనతో ఉండి మన ఆశను తీర్చినటువంటి దేవుడు ఒకసారి మనం కనిపించకపోయే సమయానికి మిగతా వాటిని చూసుకుని తప్పిపోయిన మన గురించి ఆలోచించకుండా ఉండే చెడ్డ కాపరి మాత్రం కాదు. స్వార్థపూరితమైన మనసు కలిగిన కాపరి కాడు. ఏదో జీతానికి పనిచేసే పనివాడు కాదు. మన కాపరి ఆయన. మన పుట్టుక ఆయనకు తెలుసు. మన ప్రతి అడుగు ఆయనకు తెలుసు. ఆయన అరచేతిలో మనల్ని చిక్కుకున్నాడు. కాబట్టి ఒకవేళ నీవు నేను తప్పిపోతే ఎంత బాధిస్తాడో, ఎంత బాధపడతాడో, ఎంత వేదన చెందుతాడో, ఎంత కలత చెందుతాడో వాక్యం వింటున్నా ఓ ప్రియ సహోదరుడా, తెలుసా నీకు? దేవుడు తప్పిపోయిన మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. ఒకవేళ గాఢాంధకార లోయలోనికి మనం వెళ్ళిపోయినా కూడా మనల్ని వెదకి తన దుడ్డు కర్ర, తన దండముతో మనల్ని ఆదరించి మనల్ని పైకి లేపటానికి, తన అధికారముతో లేకపోతే తన ప్రేమతో, తన జాలితో మనల్ని పైకి లేపడానికి ఇప్పటికి కూడా సిద్ధమైన మనసు కలిగిన వాడు, వెతకడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు, వెతికి కనుగొని మరలా మనలను ఆ గాఢాంధకారములోనికి పైకి లేపగలగడానికి మంచి మనసు కలిగిన వాడు. అందుచేత దావీదు ఒకసారి దేవుని యొక్క త్రోవలో నుండి, దేవుని యొక్క మార్గములో నుండి తప్పిపోతే అప్పుడు మరలా ఆయన పశ్చాత్తాపపడి 51వ కీర్తన రాశాడు. ఆ తప్పిపోవటం వల్ల ఎంత వేదన అనుభవించాడో, ఎంత బాధ అనుభవించాడో, ఆత్మను ఏ విధంగా కోల్పోయాడు, ఎముకలు ఏ విధంగా విరగబడ్డాయో, తన శరీరం ఏ విధంగా నలిగిపోయిందో, తన మనసు ఏ విధంగా ముక్కలైపోయిందో, తన కుటుంబంలో ఎటువంటి శోధన వచ్చిందో, ఆత్మను పోగొట్టుకోవటం వల్ల, దేవుని సన్నిధికి దూరం అయిపోవటం వల్ల ఎంత ఆ బాధ అనుభవించాడో, గాఢాంధకార లోయ అనుభవం అంతా కూడా 51వ కీర్తనలో రాసి ఆ యొక్క భయంకరమైన స్థితి నుండి బయటపడాలంటే కాపరి కావాలి. అయ్యా, స్థిరమైన మనసు మరల నూతనంగా నాలో పుట్టించు, నన్ను కనుగొను ప్రభువా, నన్ను లేవనెత్తు ప్రభువా అని ఆ 51వ కీర్తనలో చాలా స్పష్టంగా కోరుకున్నాడు. కనుక ఒకవేళ తెలుసో తెలియకో మనం తప్పిపోయినా వెదకి కనుగొని మనల్ని ఆదరించి మరలా సరైన మార్గంలో నిలబెట్టి నడిపించగలిగినటువంటి మనస్తత్వం కలిగిన వాడు గనకనే, ఆ విధమైనటువంటి మేలు దావీదుకు చేశాడు గనకనే దేవుణ్ణి దావీదు అంటాడు, అయ్యా నువ్వు నా కాపరి. అదే దేవుడు దావీదుకే కాదు పిల్లారా, ఎన్నో సందర్భాల్లో మనలను కూడా ఆ విధంగా ఆదరించాడు. లేదా మనం చేసినటువంటి తప్పు, మనం చేసిన అతిక్రమాలు, మనం చేసినటువంటి అవిధేయమైనటువంటి దేవునికి అవిధేయత చూపించిన విధానాన్ని బట్టి మనం ఎప్పుడో చనిపోవాలి, ఎప్పుడో నాశనం అయిపోవాలి, ఎప్పుడో మనం సమస్తాన్ని కోల్పోవాలి. కానీ కొన్ని సందర్భాల్లో మరి దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు అంటే మన మీద ఉన్న ప్రేమ ఎప్పటికైనా మించిపోయింది లేదు. నాశనపు అంచుల్లో ఎవరైనా ఉంటే దావీదు వలె పశ్చాత్తాపడండి. ఆ గాఢాంధకార అనుభవానికి కారకుడవు నీవేనన్న సత్యాన్ని గ్రహించి మరలా విడిపించగలిగిన వాడు దేవుడు. ఆయన మొర్ర పెడితే, పశ్చాత్తాపడితే మరలా లేవనెత్తుతాడు, తన దండముతో, తన దుడ్డుకరతో ఆదరిస్తాడు అని ఒక గొప్ప నమ్మకంతో ఉండండి. ఖచ్చితంగా కాపరి యొక్క బాధ్యత దేవుడు నెరవేరుస్తాడు. తర్వాత అంశాన్ని కనుక మనం చూస్తే 5వ వచనం, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. ఎంత చక్కటి మరి మాట.
శత్రువు మనల్ని ఏడిపించేవాడు, శత్రువు మన పతనాన్ని కోరుకునేవాడు, శత్రువు మనలను ఇబ్బంది పెట్టినవాడు, శత్రువు మన నాశనాన్ని కోరుకున్నవాడు, శత్రువు మన చావును కోరుకున్నవాడు, ఎన్నో సందర్భాల్లో మనలను నిర్మూలన చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వాడి బలం అధికమై మన బలము వాడి ఎదుట సరిపోనప్పుడు, మన బలహీనం అయిపోయినప్పుడు, మనం చేతగాని వారం అయిపోయినప్పుడు, మనం ఆ శత్రువు ఎదుట, బలమైన శత్రువు ఎదుట నిలబడలేని స్థితి మనకున్నప్పుడు మనలను బలపరిచిన వాడు మన దేవుడు. ఎన్నో సందర్భాల్లో దేవుడు దావీదును శత్రువు ఎదుట గనపరిచాడు. శత్రువు ఎదుట భోజనం సిద్ధపరచడం అంటే అర్థం ఏంటంటే, శత్రువు చూస్తూ ఉండగా చక్కటి తృప్తి కలిగిన జీవితం, సమృద్ధి కలిగిన జీవితం, పచ్చని జీవితం, ఆనందకరమైన జీవితం అనుభవించేటట్టు దేవుడు చేస్తాడు. ఇక్కడ 108వ కీర్తన 5వ వచనాన్ని కనుక మనం చూస్తే, ఇరుకు నుండి నేను యెహోవాకు మొర్రపెడితిని, విశాల ముందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట చూచెదను. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎంత గొప్ప సత్యాన్ని అనుభవపూర్వకంగా ఈ కీర్తనలో మనం చూస్తాం. శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట చూచెదను. శత్రువు అంతా ఇబ్బంది పెట్టి, వేదనకు గురి చేసి, మనం భయంకరమైనటువంటి సమస్యలకు గురి చేసినప్పుడు, ఏడుపుకు కారణమైనప్పుడు, మనశ్శాంతిని కోల్పోవడానికి శత్రువు కారణమైనప్పుడు, ఇక్కడ మనకు కాపరిగా ఉన్నటువంటి దేవుడు, ఆనాడు దావీదుకు కాపరిగా ఉన్నటువంటి దేవుడు ఏ విధంగా శత్రువును బట్టి దావీదు ఏది అనుకుంటే అది నెరవేర్చాడో, ఈవేళ మన జీవితాల్లో కూడా ఏదైతే మనల్ని ఏడిపిస్తూ ఉందో, ఏదైతే మనల్ని ఇబ్బంది పెడుతుందో, అది సమస్య కావచ్చు, లేకపోతే అనారోగ్యం కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బంది కావచ్చు, లేకపోతే నీ స్నేహితుడు కావచ్చు, నీ ఇంటివారు కావచ్చు, నిన్ను నమ్ముకున్న వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీకు శత్రువుగా మారి నిన్ను పెట్టే ఇబ్బందులన్నింటినీ చూస్తున్నటువంటి దేవుడు ఒక దినాన అదే శత్రువు ఎదుట నీకు భోజనము సిద్ధపరిచేవాడు, నిన్ను సుఖపెట్టేవాడు, తృప్తిపరిచేవాడు, ఆనందానికి కారకుడుగా నిన్ను వాడికి చూపించేవాడు. కాబట్టి ఎన్నో సందర్భాల్లో దావీదు యొక్క క్షేమాన్ని, దావీదు యొక్క గొప్పతనాన్ని, దావీదు యొక్క దేవుని దృష్టిలో దావీదుకున్నటువంటి స్థానాన్ని శత్రువుకు చూపించిన వాడు దేవాతి దేవుడు. కనుకనే దావీదు అంటాడు, అయ్యా ఎన్నో సందర్భాల్లో నా శత్రు ఎదుట నన్ను గనపరిచావు, నా శత్రు ఎదుట నాకు భోజనాన్ని సిద్ధపరిచావు, నా శత్రు ఎదుట నన్ను నాయన ఆనందానికి కారకుడిగా చేశావు, నా శత్రు ఎదుట నాకు భోజనాన్ని సిద్ధపరిచావు. నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు ఎంత గొప్ప దేవుడవు. కాబట్టి నీవు నాకు కాపరి. నీ నడిపింపులో శత్రువు సిగ్గుపడిందయ్యా, నీ నడిపింపులో ఉన్న నన్ను చూసి శత్రువు నాయన సిగ్గుపడిందయ్యా, ఎంత గొప్ప దేవుడు అనే ఒక భావాన్ని దేవుడు ఆ దావీదు దేవుని బట్టి వ్యక్తపరుస్తున్నాడు. ఈవేళ మనం కూడా వాక్యం వింటున్నా నీకు నాకు కూడా దేవుడిచ్చే భరోసా ఏంటంటే, వాక్యాన్ని బట్టి మన శత్రు ఎదుట దేవుడు మనకు భోజనాన్ని సిద్ధపరిచేవాడు. తర్వాత అంశం 6వ వచనాన్ని కనుక మనం చూస్తే, 6వ వచనాన్ని కనుక మనం చూస్తే 5వ వచనం 2వ భాగం, నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నూనె అనే మాట అది ఆశీర్వాదానికి, సమృద్ధికి అది ఒక సూచనగా కనపడుతుంది. అందుచేత యోబు గ్రంథంలో మనం చూస్తే 29వ అధ్యాయం 6వ వచనం చూస్తే, నేను పెట్టిన అడుగల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారాను. తన దీవెనకరమైన రోజులు, మేలుకరమైన రోజులు, దేవుని చేత దీవించబడినటువంటి దినాల్లో తన స్థితిగతులని కూడా జ్ఞాపకం చేసుకుంటూ చెప్తున్నటువంటి మాటలో, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను, నా కొరకు బండ నుండి నూనె ప్రవాహముగా పారాను. అంటే సమృద్ధి, ఆశీర్వాదం, దీవెన, అభిషేకం ఇవన్నీ కూడా నూనెకు సాదృశ్యంగా ఉన్నాయి పిల్లరా. ఇంకా మనం ఆలోచన చేస్తే ఆరోగ్యానికి సాదృశ్యం, నా గిన్నె నిండి పొర్లుచున్నది, తృప్తికి సాదృశ్యం. ఈవేళ మన ఆశలన్నీ కూడా తీర్చే దేవుడు తృప్తిగా మన బ్రతుకంతా కూడా ఉండడానికి మన జీవితాన్ని ఎన్నుకున్నాడు, మనతో ఉన్నాడు. కాపరిగా ఆయన చేసే చివరి మేలు ఏంటంటే, మనలను తృప్తి కలిగినటువంటి జీవితాలు, సమృద్ధి కలిగిన జీవితాలు, ఆశీర్వాదకరమైనటువంటి మార్గములో నీ జాడలు సారమును వెదజల్లుచున్నవనే మాట. ఆయన జాడ, ఆయన మార్గంలో మనం వెళ్ళటం మొదలు పెడితే
ఆ జాడంతా కూడా, మార్గమంతా కూడా సారవంతమైనది. మనం పెట్టిన అడుగల్లా నేతిలో పడుతుంది పిల్లారా. మన కొరకు నూనె బండ నుండి ప్రవాహముగా పారే అనుభవంలోనికి దేవుడు మన కొరకే, మన నిమిత్తమే ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు, ఎన్నో మేలు, తృప్తి కలిగిన జీవితం దేవుడు మన కొరకు దాచిపెట్టాడు. భూమిని మేలుతో తృప్తిపరిచే దేవుడు నిన్ను నన్ను తృప్తిపరచలేడు. ఆలోచించేది. పక్షులను పోషించే దేవుడు, పిచ్చుకలను పోషించే దేవుడు, కాకులను పోషించే దేవుడు మనల్ని పోషించలేడు. ఆలోచించేది పిల్లారా. తృప్తిగా, సమృద్ధిగా మనం బ్రతకగలిగే భాగ్యం దేవుడు మనకిస్తాడు. అయితే ఇంత గొప్ప కాపరి నా దేవుడు అన్ని తెలుసుకున్న తర్వాత దావీదు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, దేవుని యొక్క గొప్పతనం అంతా తెలుసుకున్న తర్వాత, దేవుని యొక్క ఆ కాపరి తనంలో ఉన్నటువంటి బాధ్యత అంతా కూడా గ్రహించిన తర్వాత దావీదు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, దావీదు యొక్క తీర్మానం ఏంటంటే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. కాపరిగా దేవుడు నాకున్నాడు గనక భవిష్యత్తును గురించి ఆయన చెప్పిన మాట, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. మన భవిష్యత్తు మనకు తెలుసా ప్రియులారా? రేపేం సంభవిస్తుందో మనకు తెలియదు. అని దావీదు అంటాడు, నేను బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమం నా వెంట వస్తుంది. అది నన్ను బట్టి కానీ, నాకున్న ఈ యొక్క రాజరికాన్ని బట్టి కానీ, నాకున్నటువంటి అంగు ఆర్భాటాన్ని బట్టి కానీ, తెలివిని బట్టి కానీ కాదు. కృపాక్షేమము ఎవరిని బట్టి అంటే, కాపరిగా ఉన్న నా దేవుడిని బట్టి. నా దేవుడు నా కాపరిగా ఉన్నాడు, ఇప్పుడు నాతోనే ఉంటాడు, నా ఆశను తీరుస్తాడు. ఒకవేళ తప్పిపోయి మరల తప్పు ఒప్పుకుంటే నన్ను లేవనెత్తి హక్కును చేర్చుకుంటాడు. నా శత్రువు ఎదుట నన్ను గనపరుస్తాడు. నాకు తృప్తి కలిగిన లేదా సమృద్ధి కలిగిన జీవితం నాకు ఇస్తాడు. ఇవన్నీ చాలదా? కృపాక్షేమం మనతో ఉంటే రాబోయే దినాల్లో అని కూడా చెప్పడానికి. దేవుడు మనతో ఉంటే కృపాక్షేమం మనతో ఉన్నట్టే. మంచి కాపరిగా ఉన్న దేవుడు మనతో ఉంటే కృపాక్షేమం మనతో ఉన్నట్టే. కాబట్టి కృపాక్షేమం అనుభవించే మనం, లేదా అనుభవించాలి అని కోరుకునే మనం చేయవలసిన పని ఏంటంటే, చిరకాలము యెహోవా మందిరంలో మనం నివాసం చేయాలి. చిరకాలము అంటే ఈ లోకాన్ని మనం విడిచిపెట్టేటంత వరకు కూడా దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో మనం నివాసం చేయాలి. ఇట్లా నివాసం చేయాలంటే తీర్మానం కావాలి, వినయం కావాలి, తగ్గింపు కావాలి, భయము భక్తి కావాలి. కాపరి మాటకు లోబడాలంటే ఈ లక్షణాలన్నీ కూడా గొర్రెకు ఉండి తీరాలి. లోబడే తత్వం, అనుసరించే తత్వం, లేదా చెప్పిన మాట వినే తత్వం, ఎక్కడకు తోలితే అక్కడ ఉండగలిగే తత్వం, ఎక్కడ పండబెడితే అక్కడ ఉండగలిగే తత్వం, ఏ విధంగా నడిపిస్తే, ఏ వైపు నన్ను నడిపిస్తే ఆ వైపునకు వెళ్ళగలిగే లోబడే తత్వం ఎవరికైతే ఉంటుందో, భయము భక్తి ఎవరికైతే ఉంటుందో, తగ్గింపు జీవితం ఎవరికైతే ఉంటుందో, వినయం ఎవరికైతే ఉంటుందో, వారికి దేవుడు ఇప్పటికి కూడా కాపరిగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి వాక్యం వింటున్న పిల్లారా, మన భవిష్యత్తు ఈ భయంకరమైన దినాల్లో కృప మనకు కావాలి, క్షేమం మనకు కావాలి. ఈవేళ డబ్బు అక్కరకు రాదు, పదవులు అక్కరకు రావు, ఉద్యోగ వ్యాపారాలు అక్కరకు రావు. ఈ లోకంలో మనం అనుకున్నది ఏది కూడా మనకు అక్కరకు రాదు. మనకు సరైన సమయంలో అండగా ఉండగలిగిన వాడు, అక్కరకు వచ్చేవాడు, మనం ఆరాధిస్తున్న మంచి కాపరిగా ఉన్న యేసయ్య, ఆయన మనకు తోడుగా ఉంటే ఏ రోగము, ఏ వైరస్, లేకపోతే ఏ కీడు, ఏ సమస్య, ప్రపంచంలో ఎంత పెద్ద విపత్తు వచ్చినా మనతో ఉండేది ఏంటంటే కృప. ఆయన కృప, ఆయన ఇచ్చే క్షేమం. ఆ రెండు కోరుకుందాం. దేవుని సన్నిధిలో చిరకాలము ఉండాలని ఒక తీర్మానంతో బ్రతుకుతాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను కాపరిగా ఉండి తృప్తి కలిగిన జీవితాలతో, కృపాక్షేమాన్ని అనుభవించే భవిష్యత్తుతో ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధ జీవము కలిగిన తండ్రి, ఈ ప్రత్యేక ఉదయకాల సమయంలో దావీదు భక్తుల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచారు. తన అనుభవంలో నుండి మీరు కాపరి అనే ఒక చక్కటి సత్యాన్ని దావీదు మాకు బోధించాడు అనుభవపూర్వకంగా. కాపరిగా నాయన మిమ్మల్ని కలిగి ఉన్నాడు కనుక గొర్రెల దొడ్లో ఉన్నటువంటి వాడు సింహాసనం మీద కూర్చొని నాయన నీ యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి చాటాడు. అదేవిధంగా మేము కూడా ప్రభువా మరి తగ్గింపు, వినయం, విధేయత, భయము, భక్తితో నాయన నిన్ను అనుసరించుట ద్వారా, నాయన నీ యొక్క మార్గంలో వెళ్ళుట ద్వారా మా భవిష్యత్ కాలం అంతా కూడా కృపాక్షేమాన్ని అనుభవిస్తూ చిరకాలము నీ మందిరంలో ఉండగలిగే గొప్ప ఆశను, నిరీక్షణను మీరు మాకు అనుగ్రహించండి. వాక్యమైన ప్రతి కుటుంబానికి మీరు కాపరిగా ఉండి పోషించి సంరక్షించి కృపచేత నాయన అదేవిధంగా క్షేమము చేత వారిని దీవించండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.
దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించను గాక.